బాటసారులు. రాజేంద్రపురి రాజ్య సరిహద్దుల్లో పాడుబడిన సత్రం ఒకటి ఉండేది. ఒక రాత్రి వర్షానికి జడిసి 4 బాటసారులు ఆ సత్రంలో తలదాచుకున్నారు. వారిలో 2 యువకులు, తెల్లటి గడ్డంతో వృద్ధ సాధువు, ఒక దేశదిమ్మర్లా ఉన్న ఒక మధ్య వయస్కుడు ఉన్నారు. నిద్ర పట్టని కారణంగా యువకులిద్దరూ ఏవో మాట్లాడుకోసాగారు. సాధువు వెలుపలికి చూస్తూ ఏవో తత్వాలు మననం చేసుకుంటున్నాడు. దేశదిమ్మరి గోడకు ఆనుకుని కాళ్ళు బార్లా జాపి కునుకు తీయసాగాడు. యువకులిద్దరూ పరస్పరం పేర్లు అడిగి తెలుసుకున్నారు. ఒకడి పేరు సునందుడు, రెండవ యువకుడు ఆనందుడు. నీదేవూరు, ఏ పని మీద బయలుదేరావు అని అడిగాడు సునందుడు. పొరుగు రాజ్యమైన రాఘవేంద్రపురం మాది. కష్టపడి చదువుకున్నాను, కానీ మా రాజ్యంలో చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. రాజ్యాధికారులు వారి బంధుమిత్రుల ప్రాపకం ఉన్నవారికే మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి, లేదా చిన్న ఉద్యోగాలకు కూడా పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించుకోవాలి. నా దగ్గర ఆ డబ్బు లేదు. ఇక్కడ రాజేంద్రపురిలో అర్హతలకు తగిన ఉద్యోగాలు లభిస్తాయని తెలిసి ఇంత దూరం వచ్చాను. సంస్కృతాంధ్రాలే కాక గణిత శాస్త్రంలో కూడా నాకు మంచి ప్రావీణ్యం ఉంది. రాజధాని విద్యాలయంలో ఏదైనా ఉపాధ్యాయుడి ఉద్యోగం దొరుకుతుందన్న ఆశతో వచ్చాను అని చెప్పిన ఆనందుడు, అది సరే గాని నీ సంగతి ఏమిటో చెప్పు, వింటాను అన్నాడు. అందుకు సునందుడు పేలవంగా నవ్వి, దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. మాది రాజేంద్రపురి. నువ్వు మీ రాజ్యంలో ఉందని ఏకరువు పెట్టిన పరిస్థితులే మా రాజ్యంలోనూ రాజ్యమేలుతున్నాయి. కత్తి యుద్ధంలోనూ గుర్రపు స్వారీలోనూ నాకు మంచి ప్రావీణ్యం ఉంది. అయినా సైనిక శిబిరంలో చిన్న సిపాయిగా కూడా నన్ను చేర్చుకోలేదు. పలుకుబడి గాని లంచం ఇచ్చుకునే స్తోమత గాని నాకు లేకపోవడమే అందుకు కారణం. మీ రాజ్యం గురించి ప్రశంసలు విని నీలాగే నేను రాఘవేంద్రపురం వెళ్లాలని బయలుదేరాను. ఇప్పుడు చూడబోతే మనమిద్దరం ఎవరో చెప్పుకున్న మాటలు విని మోసపోయినట్లు అనిపిస్తోంది అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. అసలు ఈ అసత్య ప్రచారం మన రాజ్యాల్లో ఎందుకు జరుగుతున్నదో, ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు అన్నాడు ఆనందుడు విరక్తిగా. అంతవరకు వాళ్ళ మాటలు విన్న వృద్ధ సన్యాసి, ఆ సంగతి నేను చెబుతాను, వింటారా అన్నాడు. 2 యువకులు ఆయనకేసి ఆసక్తిగా చూశారు. నాయన్లారా, నేను చాలా రాజ్యాలు తిరిగాను. చాలా చోట్ల మీరు చెప్పుకున్న అవినీతి, అన్యాయం నిండి ఉండటం కూడా గమనించాను. సక్రమ పరిపాలన, ప్రజా సంక్షేమం అన్నవి ఒక్క రాజు వల్ల సాధ్యమయ్యే పనులు కావు. మంత్రులు, సేనాధిపతులు, కోశాధికారులు మొదలైన ఉన్నతాధికారుల సహకారం లేనిదే రాజు ఎంతటి గొప్పవాడైనా ఏమీ చేయలేడు. పైగా ప్రభువులను సంతోషపరిచి వారి మెప్పు పొందడానికి, తమ స్వప్రయోజనాలు గడుపుకోవడానికి ఇరుగు పొరుగు రాజులు తమ రాజ్యం మీదకి దండెత్తి రాకుండా ఉండటానికి స్వార్థపరులైన అధికారులు తమ రాజ్యంలో సక్రమ పాలన సాగుతోందని ఎటువంటి కొరత లేకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని అబద్ధ ప్రచారాలు కొనసాగిస్తున్నారు అంటూ మందహాసం చేశాడు సాధువు. ఆ మాటలు విన్న 2 యువకులు, ఈ దుస్థితి మారడానికి మార్గమే లేదా అని అడిగారు ఒక్కసారిగా. ఉంది. పూర్వకాలంలో ప్రజా సంక్షేమమే పరమార్థంగా భావించిన రాజులు తరచూ మారువేషాలతో దేశ సంచారం చేస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి అంతరించిపోయింది. అందుకే స్వార్థపరుల ఆట సాగుతోంది. ఆ కాలంలో రాజులు నిర్వహించిన కర్తవ్యాన్ని ఇప్పుడు మీలాంటి యువకులే నిర్వర్తించాలి. ప్రజలను కూడగట్టుకుని పాలకుల దగ్గరికి స్వయంగా వెళ్లి మీ సమస్యలను, రాజ్యంలో నెలకొన్న పరిస్థితులను తెలియజేయండి. ప్రభువు మంచివాడైతే పరిస్థితులను చక్కబెట్టగలడు అన్నాడు సాధువు. అంతవరకు గోడకు చేరగలబడి కునుకుపాట్లు పడుతూ ఉన్న దేశదిమ్మరి చటుక్కున లేచి ఆ 3 మధ్యకు వచ్చి కూర్చుంటూ, అయ్యలారా, మీ మాటలన్నీ విన్నాను. త్వరలోనే పరిస్థితులు చక్కబడటానికి తగిన చర్యలు తీసుకుంటాను అని మొదటి యువకుడితో, సునంద, నీకు తగిన మంచి ఉద్యోగం మన రాజేంద్రపురిలోనే లభించేలా ఏర్పాటు చేస్తాను. అలాగే ఆనందుడికి రాఘవేంద్రపురంలోనే అతని అర్హతకు తగ్గ ఉద్యోగం లభించేలా ప్రయత్నం చేస్తాను. ఆ రాజు నాకు మంచి మిత్రుడు అన్నాడు. ఆ మాటలు విన్న యువకులిద్దరూ హేళనగా నవ్వుతూ, ఎంతకు తమరెవరో సెలవిచ్చారు కారు మహానుభావా అన్నారు. దానికి దేశదిమ్మరి చిన్నగా నవ్వుతూ లేచి నిలబడి,
నేను రాజేంద్రపురి యువరాజు రవితేజవర్మను. నాకు త్వరలో పట్టాభిషేకం జరగనున్నది. సింహాసనం అధిష్ఠించే ముందు రాజ్యంలోని స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి మారువేషంలో ఇలా దేశదిమ్మర్లా సంచరిస్తున్నాను అంటూ తలపాగాను గుబురుగడ్డం మేసాలను తీసి పక్కన పెట్టాడు. యువకులు ఆనందాశ్చర్యాలతో యువరాజుకు చేతులు జోడించారు. యువరాజు సాధువు కేసి తిరిగి నమస్కరిస్తూ, రాజ్యంలో అవినీతి పెరిగిపోకుండా ఉండాలంటే రాజు ఒక్కడు మంచిగా ఉంటే మాత్రమే చాలదు. అధికారులు కూడా ధర్మబద్ధులై ఉండాలని, ప్రజలు అప్రమత్తులై ఉండాలని, ప్రజల స్థితిగతులను తెలుసుకోవడానికి రాజు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలని తమరు సూచించిన సలహాలకు సర్వదా కృతజ్ఞుణ్ణి. రాజధానిలో జరగనున్న నా పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించండి అన్నాడు. సాధువు మందహాసంతో అంగీకార సూచకంగా తల పంకిస్తూ యువరాజును ప్రేమతో ఆశీర్వదించాడు. కథ సమాప్తం. పిశాచి సాయం. గౌరీపట్నంలో గంటమ్మ పూటకోళ్ల ఇల్లు నడుపుతూ ఉండేది. ఒకరోజున ఆమె అర్ధరాత్రి దాకా వచ్చిన బాటసారులకు వడ్డన చేసింది. ఇక విశ్రాంతి తీసుకోవాలని ఆమె అనుకుంటూ ఉండగా ఒక ముసలివాడు అక్కడికి వచ్చాడు. గంటమ్మ అతనితో, వేళ కాని వేళ, ఇది అర్ధరాత్రి అయినా ఈ పూటకోళ్లమ్మ ఎవరిని ఆకలితో నిద్రపోనియదు. క్షణాల మీద వంట చేయగలను, భోజనం చేస్తావా అని అడిగింది. పండు ముసలి తన భుజాన్నుంచి వేళ్లాడుతున్న జోలను కిందకి దింపుతూ, గంటమ్మ, ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఆకలి దప్పులు లేవు. కాస్త ఈ ప్రక్కనున్న అరుగు మీద పడుకోనివ్వవు అన్నాడు. ఆ మాటలకు గంటమ్మ ఆశ్చర్యపోతూ, ఆకలి దప్పులు లేకపోవటానికి నువ్వేమైనా యోగివా అని అడిగింది. ముసలివాడు నవ్వి, ఒక విధంగా యోగినే. నా పేరు రామేశం. నాది ఈ గౌరీపట్నమే. నేను యవ్వనంలో ఉండగా నా ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది. తండ్రి, తల్లి, భార్య, చెల్లెలు ఇలా నా కుటుంబం అంతా అగ్నిలో దహనమైపోయింది. నేను విరక్తితో గ్రామం వదిలిపోయాను. అప్పట్లో మీ అమ్మ జోగమ్మ పూటకోళ్లు నడిపేది. నువ్వు చిన్నపిల్లవు. నీ పేరు నాకు గుర్తుంది. నేను ఊరు వదిలి తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, నదీనదాలు దర్శిస్తూ ఒక యోగి కరుణ వల్ల ఇచ్ఛాశక్తి, దివ్య దృష్టి సంపాదించాను. అందుచేత నేను ఆకలి దప్పులను అదుపులో ఉంచుకోగలను. ఎవరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పగలను అన్నాడు. గంటమ్మ కుతూహలంగా, ఎవరో సామాన్య బాటసారి అనుకున్నాను, క్షమించండి. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలరా అన్నది. రామేశం యోగిలా ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచి గంటమ్మ కేసి అబ్బురపడుతున్నట్టు చూసి, గంటమ్మ, నువ్వు డబ్బు తీసుకుని అన్నం పెట్టినా, బాటసారుల ఆకలి తీర్చిన అన్నపూర్ణవు. భగవంతుడు నిన్ను మెచ్చాడు. నాకు కాలం సమీపిస్తున్నది. నా ఇచ్ఛాశక్తిని, దివ్య దృష్టిని సంతోషంగా నీకు దానం చేసి శ్రీశైలం వెళ్లి శివ సాన్నిధ్యంలో ముక్తి పొందుతాను. ఈ తెల్లవారుజామున మన ఊరి చెరువుగట్టున ఉన్న ఓడల మర్రి కింద వాటిని నీకు ధారాదత్తం చేస్తాను అన్నాడు. తెల్లవారుజామున ఇద్దరూ చెరువుగట్టుకు చేరుకున్నారు. గంటమ్మ చెరువులో స్నానం చేసి వచ్చింది. రామేశం తన శక్తులను ఆమెకు దానం చేసి, గంటమ్మ, ఈ యోగ శక్తుల్ని ఎట్టి పరిస్థితులలోనూ స్వార్థం కోసం దుర్వినియోగం చేయకూడదు. అలా చేస్తే నువ్వు మతిభ్రమకు లోనై ఊళ్ళు పట్టుకు తిరగవలసి వస్తుంది అని హెచ్చరించాడు. గంటమ్మ హెచ్చరిక విని తెల్లబోయింది. తనకు ఉపయోగపడని ఈ శక్తుల వల్ల ఏం ప్రయోజనం? ఆమె అలా ఆలోచిస్తున్నంతలో రామేశం చెట్టు కింద నుంచి లేచి చకచక అడుగులు వేసుకుంటూ క్షణాల మీద కనుమరుగయ్యాడు. గంటమ్మ దిగులుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకున్న శక్తుల్ని గురించిన మాటను పక్కన పెట్టి మామూలు పూటకోళ్లమ్మలాగే జీవించసాగింది. గంటమ్మలో ఇదివరకటి ఉత్సాహం లేకపోవటం ఆమె పెంపుడు కొడుకు గోవిందరాజు గమనించాడు. ఒకనాడు అతను గుచ్చి రెట్టించి అడిగాక గంటమ్మ అనుకోకుండా తనకు లభించిన దివ్యశక్తుల గురించి అతనికి చెప్పి, వాటిని ఉపయోగిస్తే తనకు కలగబోయే ప్రమాదాన్ని గురించి వివరించి వాపోయింది. గోవిందరాజుకి ఇదంతా ఏదో కలలాగా తోచింది. అయినా దానిని గురించి మరవలేకపోయాడు. ఆ మర్నాటి మెట్ట మధ్యాహ్నం వేళ అతను ధైర్యంగా చెరువుగట్టున ఉన్న ఓడల మర్రి దగ్గరికి వెళ్ళాడు. అతను చెట్టుపైకి ఒకసారి చూసి కూర్చోబోయేంతలో చెట్టుపై నుంచి ఒక వింత ఆకారం దిగింది. అది పిశాచమని గుర్తించిన గోవిందరాజు నిలువెల్లా వణకసాగాడు. పిశాచం భయపడుకన్నట్టు చేయి ఊపి,
నేను నిన్ను పెంచిన గంటమ్మ పెద్దమ్మకు శక్తులిచ్చిన రామేశం యోగికి తండ్రిని. కుటుంబంతో పాటు మంటల్లో బలవన్మరణం చెందటం వల్ల ఇలా పిశాచాన్నయ్యాను. నువ్వు నీ పెద్దమ్మకు కొడుకుతో సమానం కాబట్టి ఆమె తన దివ్య దృష్టిని ఉపయోగించి నీ భవిష్యత్తు చెబితే అది స్వార్థమే అవుతుంది. కానీ గంటమ్మకున్న శక్తుల వల్ల నీకు శుభం కలిగేలా నేను చేయగలను అన్నది. ఆ మాటలతో గోవిందరాజు మొండి ధైర్యం తెచ్చుకుని, మా పెద్దమ్మ శక్తులు నాకు శుభం కలిగించేలా ఎలా చేయగలవు అని అడిగాడు పిశాచాన్ని. అప్పుడు పిశాచి రూపంలో ఉన్న రామేశం తండ్రి, నేను మరణించాను కాబట్టి నాకు బంధుత్వాలు అంటవు. నీ గంటమ్మ పెద్దమ్మను నా భవిష్యత్ ఏమిటని అడుగు అన్నది. రామేశం తండ్రి కోరికకు సరేనన్న గోవిందరాజు ఇంటికి తిరిగి వచ్చి గంటమ్మకు జరిగింది చెప్పాడు. తన శక్తుల్ని పరీక్షించుకునేందుకు అవకాశం వచ్చినందుకు గంటమ్మ చాలా సంతోషించింది. అయితే పిశాచి భవిష్యత్తును దివ్య దృష్టిలో చూసి గంటమ్మ గతుక్కుమంది. ఎందుకంటే ఆ పిశాచానికి తన సహాయం వల్ల పిశాచి రూపు నుంచి విముక్తి కలుగుతుంది. ఇది ఒకవేళ తన స్వార్థం అవుతుందేమో అని శంకించి ఆమె అప్పటికప్పుడే గోవిందరాజును వెంటబెట్టుకుని ఓడల మరి దగ్గరికి వెళ్ళింది. పిశాచి చెట్టు దిగి వచ్చి గంటమ్మకు నమస్కరించి, నేను రామేశం తండ్రినన్న సంగతి విన్నావు కదా. ఆనాడు మంటల్లో మరణం పాలైన వాళ్లల్లో రామేశం చెల్లెలైన నా కూతురు గిరిజ కూడా ఉంది. ఇప్పుడు ఆ గిరిజ మన పక్క గ్రామమైన శివపురంలో నా తమ్ముడి కొడుకైన శివరాజుకు మనవరాలుగా పుట్టి యుక్త వయస్కురాలయ్యింది. దానికి మాటలు రావు. నీ ఇచ్ఛాశక్తి దానికి మాట తెప్పిస్తుంది. ఈ గోవిందరాజుకు శివరాజు మనవరాలనిచ్చి పెళ్లి చేయడం నా కోరిక అని చెప్పు. శివరాజు మంచి ఆస్తిపరుడు గనుక గోవిందరాజుకు పొలం కట్నంగా ఇస్తాడు. అందువల్ల నీ పెంపుడు కొడుకు ఐశ్వర్యవంతుడవుతాడు. నాకు పిశాచి రూపం నుంచి విముక్తి కలుగుతుంది. ఇందులో నీ స్వార్థం అంటూ ఏమీ లేదు, పుణ్యం తప్ప అంటూ పిశాచం గంటమ్మకు మరొకసారి నమస్కరించి చెట్టుపైకి వెళ్ళిపోయింది. పిశాచి మాటలు శ్రద్ధగా విన్న గంటమ్మకు అన్ని సంశయాలు తీరిపోయాయి. ఆమె గోవిందరాజుతో పాటు శివపురం వెళ్లి తన యోగశక్తితో శివరాజు కూతురుకు మాటలు వచ్చేలా చేసింది. గంటమ్మ ద్వారా సంగతంతా విన్న శివరాజు తన కుమార్తెకు గోవిందరాజుతో పెళ్లి జరిపించటమే కాక కొంత పొలం కట్నంగా కూడా ఇచ్చాడు. గంటమ్మ యోగశక్తుల గురించి చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసిపోయింది. క్రమంగా ధనవంతులు, వ్యాపారులు తమ తమ భవిష్యత్తు ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు రాసాగారు. గంటమ్మ తన యోగశక్తులతో వాళ్లకు భవిష్యత్తు గురించి వివరించేది. వాళ్ళు ఇవ్వచూపిన ప్రతిఫలాన్ని తీసుకోవటం స్వార్థం అవుతుంది గనక వాళ్ల చేత ప్రజోపయోగకరమైన పాఠశాలలు, వైద్యాలయాలు స్థాపించేలా ధనం ఖర్చు పెట్టించేది. ఈ విధంగా పూటకోళ్ల గంటమ్మ యోగశక్తుల గంటమ్మగా నలుగురి చేత గౌరవించబడుతూ సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవించింది. కథ సమాప్తం. వివిధ దేశాల కథలు. ఈ విభాగంలో కొరియా కథ, తిరిగి వచ్చిన వజ్రం. ఒకానొక నగరంలో ఒక వజ్రాల వ్యాపారి ఉండేవాడు. అతడు మహా మోసగాడు. సొంత నగరవాసులను మోసగించే సాహసం చేయలేకపోయేవాడు. అయితే దూర ప్రాంతాల నుంచి తన దుకాణానికి వచ్చే వారిని మాయమాటలతో శాంతం దోచుకుని గాని వదిలేవాడు కాదు. ఒకరోజు ఒక వృద్ధుడు అతని దుకాణానికి వచ్చాడు. వ్యాపారి ఎప్పట్లాగే దొంగ నవ్వుతూ ఆహ్వానించాడు. నా మనవరాలికి పెళ్లి కాబోతోంది. ఆమె అంటే నాకెంతో ఇష్టం. ఆమెకు ఒక వజ్రం కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. అయితే నా వద్ద 500 వెండి నాణేలే ఉన్నాయి. ఆ ధరకు నీ వద్ద ఏదైనా వజ్రం ఉందా? నేను వచ్చిన ఓడ మరో గంటలో బయలుదేరనుంది. ఇతర దుకాణాలకు వెళ్లే సమయం లేదు అన్నాడు వృద్ధుడు. 500 వెండి నాణేలకు నువ్వెక్కడికి వెళ్ళినా వజ్రం లభించదు. అయినా నీ మనవరాలి పట్ల నీకున్న అభిమానం చాలా గొప్పది. అందువల్ల నీ వద్ద ఉన్న నాణేలకు నేనొక చక్కటి వజ్రం ఇస్తాను అంటూ వ్యాపారి మెలమెలా మెరుస్తున్న ఒక గాజు ముక్కను తీసి వృద్ధుడికి ఇచ్చాడు. వ్యాపారి గాజు ముక్కను వజ్రం అని చెప్పి తనను మోసం చేశాడని గ్రహించని వృద్ధుడు సంతోషంగా దానిని దుస్తుల్లో దాచుకుని ఓడకేసి బయలుదేరాడు. 5 ఏళ్లు గడిచిపోయాయి. ఒకనాడు అదే దుకాణానికి ఒక యువకుడు వచ్చాడు. వ్యాపారి ఆప్యాయంగా నవ్వుతూ ఆహ్వానించాడు. మా పూర్వులు మా పట్టణంలోని రాజవంశానికి చెందినవాళ్లు. మా తాతగారు కూడా గొప్ప ధనవంతుడు. కానీ ఇప్పుడు కాలం మారింది.
ఉన్నదంతా పోగొట్టుకున్నాము. మా ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలను వస్తువులను అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఎన్ని కష్టాలలోనూ ఒక వజ్రాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చాము. ఎందుకంటే అదంటే మా నాయనమ్మకు చాలా ఇష్టం. అయినా ప్రస్తుతం దానిని కూడా అమ్ముకోవలసి వచ్చింది. దీన్ని కొనుక్కుంటావేమో చూడు, చౌకగా ఇచ్చేస్తాను అన్నాడు వచ్చిన యువకుడు. ఆ మాటలతో వజ్రాల వ్యాపారి కళ్ళు ఆనందంతో మెరిశాయి. చితికిపోయిన రాజకుటుంబాలకు చెందిన వాళ్ళు అవసరం కొద్దీ బంగారాన్ని రాగి ధరకు అమ్ముతారని అతనికి తెలుసు. ఏది, ఆ వజ్రాన్ని చూపు అన్నాడు వ్యాపారి ఆత్రంగా. యువకుడు తన సంచిలో నుంచి చిన్న పెట్టెను తీసి జాగ్రత్తగా తెరిచాడు. లోపల మెలమెలా మెరిసిపోతూ ఏదో కనిపించింది. వ్యాపారి దానిని ఆతృతగా తీసి చూశాడు. ఒక్క చూపులోనే అది వజ్రం కాదని, గాజు ముక్క అని అతను గ్రహించాడు. మిత్రమా, నువ్వేదో భ్రమలో ఉన్నావు. ఇది వజ్రం కాదు, గాజు ముక్క అన్నాడు వ్యాపారి. హాస్యమాడుతున్నావా ఏం? మాకు వారసత్వంగా లభించిన అమూల్యమైన వజ్రం ఇది. దీని విలువ నీకు తెలియడం లేదు. నువ్వు దీనికి సరైన విలువ కట్టకపోతే ఆ పని మరెవరైనా చేయగలరు అన్నాడు యువకుడు దృఢమైన కంఠస్వరంతో. అలాగా, మరి వాళ్ల దగ్గరికి వెళ్ళలేకపోయావా అని అడిగాడు వ్యాపారి. అంటే ఇది అసలైన వజ్రం అని నీకు నమ్మకం లేదన్నమాట, అంతే కదా? కావాలంటే ఇప్పుడే నేను దీనిని సరిగ్గా విలువ కట్టగల వర్తకుడి దగ్గరికి తీసుకువెళ్ళి న్యాయమైన ధరకు విక్రయించగలను. కానీ నేనలా చేస్తే ఇది అపూర్వ వజ్రం అన్న సంగతి నీకు తెలియకుండా పోతుంది. ఒకటి చేద్దాం, దీన్ని నువ్వు కొనవద్దు, అయితే నీ దుకాణంలోనే ఉంచు. దీన్ని మంచి ధరకు అమ్మాకే పైకం నాకివ్వు అన్నాడు యువకుడు. ఎవడో వచ్చి తన సమయం వృధా చేస్తున్నాడని వ్యాపారి విసుగు చెందాడు. ఎలాగైనా ఆ యువకుడిని వదిలించుకుంటే చాలన్న ఉద్దేశంతో అతని షరతుకు అంగీకరించి, ఎంతకు అమ్మమంటావేమిటి అని అడిగాడు. 1000 వెండి నాణేలకు. అయితే తొందరేం లేదు, ఆ ధర పలికితేనే అమ్ము. నేను 6 నెలల తర్వాత వస్తాను అంటూ యువకుడు అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు. వ్యాపారి పేడ వదిలిందన్నట్టు పెద్దగా నిట్టూర్చి ఆ గాజు ముక్కను నగల పెట్టెలోని ఒక మూలకు విసిరివేశాడు. 5 నెలలు గడిచాయి. ఒకనాడు రాజకుటుంబానికి చెందిన వ్యక్తిలా టీవీగా ఒక పెద్ద మనిషి వ్యాపారి నగల దుకాణంలోకి అడుగుపెట్టాడు. వ్యాపారి ఆయన్ను గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. శ్రీమార్గు యువరాణి మా దగ్గర బంధువు. ఆమెకు త్వరలో వివాహం జరగబోతోంది. ఆమె కోసం ప్రత్యేకమైన వజ్రాల కోసం వచ్చాను అన్నాడా పెద్ద మనిషి. వ్యాపారి పరమ సంతోషంగా దుకాణంలోని వజ్రాలన్నింటినీ చూపాడు. వాటిని చూసి పెదవి విరిచిన ఆ పెద్ద మనిషి, ఇలాంటివి అప్పుడే కొనేశాను, ఇంకేమైనా ఉంటే చూపించు అన్నాడు. వ్యాపారి ఏం చేయడానికి తోచక తీవ్రంగా ఆలోచించసాగాడు. పెద్ద మనిషి చూపులు హఠాత్తుగా యువకుడు ఇచ్చి వెళ్లిన గాజు ముక్క మీద పడ్డాయి. ఆ క్షణమే ఆయన కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఇలాంటి అరుదైన వజ్రం కోసమే వెతుకుతున్నాను, ఆఖరికి లభించింది. అయినా దీన్ని మొదటే ఎందుకు చూపలేకపోయావు అన్నాడు చిరాకు నటిస్తూ. దీన్ని మరొక ఖాతాదారుకి ఇస్తానని మాట ఇచ్చాను, అందుకే చూపలేదు అన్నాడు వ్యాపారి తెలివిగా. అయినా లోపల అతనికి చెప్పలేనంత ఆశ్చర్యం కలిగింది. ఒకటి, ఈ పెద్ద మనిషి వజ్రాల గురించి ఏమాత్రం తెలియని అమాయకుడుగా ఉండాలి, లేదా తను కొన్ని రకాల వజ్రాల గురించి అస్సలు తెలియని వాడే ఉండాలి అనుకున్నాడు. దీనికి ఆ పెద్ద మనిషి ఎంత ధర ఇస్తానన్నాడేమిటి అని అడిగాడు వచ్చిన పెద్ద మనిషి. 2000 వెండి నాణేలు అన్నాడు. ఇదే మంచి సమయం అనుకుని వ్యాపారి, బావుంది, నేను 3000 వెండి నాణేలు ఇస్తాను, సరేనా అన్నాడు పెద్ద మనిషి. అలాగే తీసుకోండి అన్నాడు వ్యాపారి సంతోషంగా. ఇప్పుడే ఇవ్వను, 100 నాణేలు ఇచ్చి వెళతాను. మిగతా డబ్బుతో మరో వారంలో వచ్చి కొనుక్కు వెళ్తాను. నేను రాలేదంటే నా 100 నాణేలు వదులుకుంటాను. నువ్వు దాన్ని నీ పాత ఖాతాదారికి అమ్ముకోవచ్చు అన్నాడు పెద్ద మనిషి. వ్యాపారి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. దాన్ని తన వద్ద వదిలి వెళ్లిన యువకుడికి 1000 వెండి నాణేలు ఇచ్చినా తనకు 2000 మిగులుతాయి. చాలా చాలా మంచి బేరం అనుకుని మురిసిపోతూ పెద్ద మనిషి షరతుకు అంగీకరించాడు. మరునాడు యువకుడు వచ్చి, నువ్వు నా వజ్రాన్ని ఇంకా విక్రయించలేదనుకుంటే దాన్ని తిప్పిచ్చేయి. శ్రీమార్గు రాజావారి బంధువు మా నగరంలోనే ఉన్నారని తెలిసింది. ఆయన అరుదైన వజ్రాల కోసం వెతుకుతున్నారట.
నేను తప్పక ఆయనకు దీన్ని 1000 వెండి నాణాలకు అమ్మగలను అన్నాడు. దాన్ని ఎప్పుడో అమ్మేశాను, ఇదిగో 1000 వెండి నాణాలు తీసుకో అంటూ వ్యాపారి నాణేల మూట అందించాడు. దాన్ని పుచ్చుకుని యువకుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. వ్యాపారి రాజుగారి బంధువు ఎప్పుడొస్తాడా, 3000 వెండి నాణాలిచ్చి వజ్రాన్ని ఎప్పుడు కొనుక్కు వెళ్తాడా అని రోజు ఎదురు చూడసాగాడు. వారం గడిచింది. పక్షం రోజులు వెళ్ళిపోయాయి. నెల అయ్యింది. ఆ పెద్ద మనిషి రాలేదు. కానీ ఒక ప్రయాణికుడి ద్వారా ఆ యువకుడి నుంచి ఒక ఉత్తరం మాత్రం వచ్చింది. 5 ఏళ్ల క్రితం నువ్వు మా తాతయ్యకు అమ్మిన అదే వజ్రాన్నే నేను నీకు ఇప్పుడు అమ్మాను. ఆయన ఇప్పుడు లేరు. అయినా దాన్ని మంచి లాభానికి నీకు అమ్మినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. విలువైన నీ వస్తువు నీకు తిరిగి ఇచ్చినందుకు నువ్వు సంతోషంగానే ఉంటావనుకుంటాను. వ్యాపారి నెత్తి నోరు మొత్తుకుంటూ పోరున విలిపించసాగాడు. కథ సమాప్తం. బేతాళ కథ. అందం చందం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎంతో మేధావివి, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలవాడివి అని నాకు తెలుసు. అటువంటి నువ్వు ఇలా నిశిరాత్రి వేళ శ్మశానాల్లో శవాల వెంట అర్థహీనమైన పరుగులు తీస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో చిత్తభ్రమకు లోనయ్యే ఉండాలి. మనిషి ఎంతటి మేధావి అయినా ఒక్కొక్క బలహీన క్షణంలో చిత్తభ్రమకు లోనై మూర్ఖుడిలా ప్రవర్తించటం అనేది లోకంలో తరచూ సంభవించేదే. వెనకటికి తన అద్వితీయ సౌందర్యంతో అపురూప మన్మధుడిగా పేరుగాంచిన జయంతుడనే రాకుమారుడు ఇటువంటి చిత్తభ్రమకు లోనై ఎంత అవివేకంగా ప్రవర్తించాడో తెలుసుకుంటే నీకు కనువిప్పు కలగక మానదు. అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కాంచనగిరిని పాలించిన రఘువర్మ అనే మహారాజుకు 2 ఆడపిల్లల తర్వాత మగబిడ్డ జన్మించాడు. ఆడపిల్లలిద్దరికీ లేని సౌందర్యం ఆ పురిటి కందులో ఉండటం గమనించి రాజదంపతులిద్దరూ ఆశ్చర్యానందాలు పొందారు. రోజురోజుకు మరింత సౌందర్యంతో మెరిసిపోతున్న కుమారుడికి రాజదంపతులు జయంతుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. జయంతుడి గుణగణాలు అతని సుందర రూపానికి ఏమాత్రం తీసిపోయేవి కావు. కాస్త వయసు వచ్చాక అతను తండ్రి పంపిన ఆరావళి పర్వతపాతాల వద్దనున్న కృష్ణచంద్రుడి గురుకులానికి వెళ్లి సమస్త విద్యల్ని కరతలా మలకం చేసుకుని తిరిగి వచ్చాడు. జయంతుడు గురుకులం నుంచి రాగానే తండ్రి అతడికి పట్టాభిషేకం చేసి రాజ్యభారాన్ని అప్పగించాలనుకున్నాడు. అయితే జయంతుడు దానికి అంగీకరించక దేశాటన చేసి రావాలన్న కోరిక వెలిబుచ్చాడు. రాజు కొడుకు కోరికకు అభ్యంతరం చెప్పక ఉత్తమ అశ్వాన్ని ఇతర అవసర సామగ్రిని ఇచ్చి ఆశీర్వదించి పంపించాడు. ఇల్లు కదిలిన జయంతుడు వారం రోజుల్లో దేశానికి తూర్పున బారులు తీరిన మణిగిరి పర్వత శ్రేణుల వద్దకు చేరుకున్నాడు. వాటిలో చాలా ఎత్తైనది కాంచనగిరి శిఖరం. ఆ శిఖరాగ్ర భాగాన పురాతనమైన దేవి ఆలయం ఒకటి ఉంది. ఆ ఆలయ దేవత అయిన కాత్యాయని దేవిని అర్చించేందుకు యక్ష కిన్నెర గరుడ గంధర్వాది దేవగణాలు తరచూ వస్తూ ఉంటాయన్న ప్రతీతి కూడా ఉంది. దీన్ని గురించి విన్న జయంతుడు కాత్యాయని దేవిని దర్శించాలన్న కోరికతో కాంచనగిరి శిఖరాన్ని చేరుకున్నాడు. ఆ శిఖరాగ్ర భాగం చాలా పరిశుభ్రంగా ఉంది. ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరు తెల్లని ఎర్రని కలువలతో మిలమిల్లాడుతూ ఉంది. జయంతుడు కోనేటిలో దిగి స్నానం చేసి శుచిగా దేవి దర్శనం చేసుకున్నాడు. అతను తిరిగి వస్తూ ఉండగా ఆలయ మంటపంలో నుంచి మృదుమధురమైన వీణానాదం వినిపించింది. ఆ నాదానికి ఆశ్చర్యపడుతూ చూసిన జయంతుడికి లేత మబ్బు రంగు వస్త్రాల్లో భువనమోహినిలా మెరిసిపోతూ ఉన్న ఒక దేవకన్య వీణ వాయిస్తూ కనిపించింది. జయంతుడు సమీపానికి రాగానే ఆమె వీణ కింద పెట్టి చిరునవ్వుతో, నేను గంధర్వ కుమారి చిత్రలేఖను, మీరెవరు అంటూ ప్రశ్నించింది. జయంతుడు కూడా స్నేహపూర్వకంగా మాట్లాడుతూ తన వివరాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న చిత్రలేఖ చిరుసిగ్గు వ్యక్తం చేస్తూ, మా గంధర్వుల్లో నాకు నచ్చినవాడు కనిపించక నేనింక అవివాహితగానే ఉన్నాను. మీ రూపం త్రిభువన మోహనంగా ఉంది. మనం పెళ్లి చేసుకుని గంధర్వలోకంలో సుఖ సంతోషాలతో ఉందాం అన్నది. చిత్రలేఖ మాటలకు జయంతుడు క్షణకాలం ఆశ్చర్యపోయి, నేనీ దేశానికి కాబోయే రాజును.
రాజుగా బాధ్యతలు స్వీకరించబోయే ముందు దేశం నలుమూలలు తిరిగి ప్రజల కష్టసుఖాలు గమనించాలనే ఉద్దేశంతో బయలుదేరాను. అంతే, ఇక వస్తాను అంటూ కదలబోయాడు. చిత్రలేఖ అతన్ని వారిస్తూ, నా మాటలు మీకు అంతగా రుచించినట్టు లేవు. పోనీ కనీసం నన్ను కూడా మీతో పాటు కొన్నాళ్లు తిరగనివ్వండి అంటూ ప్రాధేయపడింది. జయంతుడు ఆమె కోరికను నిర్దాక్షిణ్యంగా కాదనలేక అంగీకరించాడు. చిత్రలేఖ ఆనందిస్తూ వచ్చి అతని గుర్రం మీద ఎక్కింది. తర్వాత జయంతుడు చిత్రలేఖతో సహా అనేక ప్రాంతాల్లో పర్యటించాడు. కాలు పెట్టిన ప్రతి చోట ప్రజల కష్టసుఖాల్ని, సమస్యల్ని తెలుసుకుని సాధ్యమైనంతగా వారి సౌఖ్యం కోసం పాటుపడ్డాడు. ఎవరు ఏది పెడితే అది ఆనందంగా, తృప్తిగా తిన్నాడు. కటిక నేల మీద సైతం నిద్రపోయాడు. జయంతుడితో పాటు తిరుగుతున్న చిత్రలేఖకు కూడా ఇవన్నీ తప్పలేదు. ఆమె భూలోకవాసుల జీవన సరళిని గమనించటం ప్రారంభించింది. క్రమేపీ ఆమెకు మానవ జీవితంలోని నవరసాలు గ్రాహ్యం కాసాగాయి. ఒక రోజున చిత్రలేఖ, జయంతులు అడవి మార్గాన ప్రయాణిస్తూ ఉండగా ఒక చెట్టు కింద కురూపి అయిన ఒక యువతి దుఃఖిస్తూ కూర్చుని ఉండటం వాళ్ల కంటపడింది. జయంతుడు ఆమెను సమీపించి దుఃఖానికి కారణం అడిగాడు. అప్పుడు జలజ అనే పేరు గల ఆ యువతి ఇలా చెప్పింది. పుట్టుకతోనే కురూపి అయిన జలజ అంటే ఆమె మేనత్త కొడుకు రాజుకు జాలి, అభిమానం. జలజ మంచి పిల్ల, చదువుకున్నది. ఆ రెండు నాకు చాలు అంటూ ఆమెను పెళ్లాడటానికి సిద్ధపడ్డాడు. అయితే జలజ మేనత్త మాత్రం అంత కురూపిది తన కోడలైతే తాను నూతిలో దూకి చస్తానంటున్నది. ఇదంతా భరించలేని జలజ తానే చావటానికి నిశ్చయించుకుని అడవికి వచ్చింది. తీరా వచ్చాక ప్రాణాలు తీసుకునే ధైర్యం లేక దుఃఖిస్తోంది. జయంతుడు కొంచెంసేపు ఆలోచించి చిత్రలేఖతో, దేవకాంతమైన నువ్వు ఈమె కురూపితనాన్ని చక్కదిద్దలేవా అన్నాడు. దానికి చిత్రలేఖ చిరునవ్వు నవ్వుతూ జలజను సమీపించి నిశ్శబ్దంగా ఏదో స్మరిస్తూ ఆమె శిరస్సును ముమ్మారు నిమిరింది. మరుక్షణం చూడచక్కని రూపంతో కళకళ్లాడిన జలజ చిత్రలేఖ జయంతులకు మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యింది. జలజ వెళ్ళగానే చిత్రలేఖను అభినందించే ఉద్దేశంతో ఆమె వైపు తిరిగిన జయంతుడు చిత్రలేఖ రూపంలో వచ్చిన విపరీతమైన మార్పును చూసి నిర్విణ్ణుడయ్యాడు. క్షణం క్రితం వరకు త్రిభువన మోహన సౌందర్యంతో మెరిసిపోయిన చిత్రలేఖ ఇప్పుడు కురూపిగా మారిపోయింది. అది చూసి జయంతుడికి నోట మాట రాలేదు. కొన్ని క్షణాలు గడిచినాయి. తన సౌందర్యాన్ని జలజకు ధారపోసిందన్న బాధతో జయంతుడు చిత్రలేఖను, ఎందుకింత త్యాగానికి ఒడిగట్టావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు చిత్రలేఖ ఏమాత్రం తొట్రుపడకుండా, ఇన్నాళ్లుగా మీ సాహచర్యం వల్ల నిస్వార్థ సేవ నిరంతరం ఆనందాన్నిస్తుందని గ్రహించాను. అంతేకాక ఇలా తప్ప మరే విధంగానూ జలజను రూపసిగా మార్చటం సాధ్యపడదు. అందుకే నా అందాన్ని ఆనందంగా త్యజించాను అన్నది. ఆ జవాబు విని పరమానందభరితుడైన జయంతుడు, నువ్వు కురూపివి కానే కావు, దివ్యమోహన రూపంతో వెలిగిపోతున్నావు. నిన్ను పరిణయమాడదలిచాను, అంగీకరిస్తావనుకుంటాను అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ మరుక్షణం చిత్రలేఖకు తళుకులీనే పూర్వ సౌందర్యం వచ్చింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, జయంతుడు అత్యంత సుందర పురుషుడు. అతడి సౌందర్యాన్ని చూసి సాక్షాత్తు గంధర్వకన్యే వరించింది. అంతకుముందు తనకు దీటైన సౌందర్యవతి కోరి వరించిన క్షణాన ఏవేవో డంబాలు పలికిన జయంతుడు ఆమె సౌందర్యాన్ని కోల్పోయి కురూపి అయిన సమయంలో మళ్లీ అర్థం లేని మాటలు పలికి ఆమెను చేపట్టాడు. జయంతుడి ఈ రకమైన ప్రవర్తన చిత్తభ్రమ అవునా కాదా? అతడు తన ఇంగితాన్ని కోల్పోయి అవివేకంగా ప్రవర్తించాడా లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయంతుడి ప్రవర్తన వయసుకు మించిన మానసిక పరిపక్వతను సూచిస్తున్నది తప్పిస్తే చిత్తభ్రమ ఎంత మాత్రమూ కాదు. జయంతుడు మొదటి నుంచి అందం, చందం లాంటి అశాశ్వతమైన బాహ్య సౌందర్యం కంటే ఉత్తమ గుణాలే అలంకారాలుగా గల అంతః సౌందర్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చాడు. అందువల్లనే సౌందర్యానికి తగినవాడివంటూ చిత్రలేఖ వరించినా నిరాకరించాడు. జయంతుడితో కలిసి తిరుగుతూ అతని ఉత్తమ గుణాలను, నిస్వార్థతను గ్రహించిన చిత్రలేఖ వాటికి మరింతగా ఆకర్షితురాలై తాను ఆ బాటనే నడిచింది.
ఆ కారణంగా శారీరక సౌందర్యాన్ని కోల్పోయినప్పటికీ పరోపకారం, త్యాగనిరతి లాంటి అలంకారాలతో తన అంతఃసౌందర్యానికి మెరుగులు దిద్దుకున్న చిత్రలేఖను జయంతుడు ఆనందంగా స్వీకరించాడు. అందువల్లనే చిత్రలేఖకు తన పూర్వ సౌందర్యం తిరిగి లభించింది. అది నిస్వార్థ సేవకు, త్యాగానికి ఉన్న మహిమ అనుకోవాలి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.